పుష్ప 2 గురించి బీహార్లో ఏం జరుగుతుందో ఎవరు ఊహించనంత ఘోరాతి ఘోరాలు జరుగుతున్నాయి. బట్టలు చింపుకుంటున్నారు. బీహార్లో పబ్లిక్ ఎలాగంటే సినిమాకు వాళ్ళు టికెట్లు తీసుకోరు, వెళ్ళి చూసేయడమే. టికెట్ ఏది అంటే కొడతారు. ఆ రేంజ్లో ఉంటారు అక్కడ పబ్లిక్. నీకు 100 రూపాయలు ఇస్తాను, వాడి దగ్గర నుంచి 500 లాక్కొని వాడిని కొట్టిరా అంటే కొట్టి చంపేసి 500 తీసుకొని వస్తారు ఆ 100 రూపాయల కోసం. ఇలాంటి రౌడీలు ఉన్న బీహార్లో అల్లు అర్జున్ జస్ట్ ట్రైలర్ లాంచ్కి వెళ్ళింది. ట్రైలర్ లాంచ్కి, సినిమా కాదు, షూటింగు కాదు, ట్రైలర్ లాంచ్ చేయడానికి భారీ బందోబస్తు బీహార్ గవర్నమెంట్. 900 మంది పోలీసులు, ఇన్స్పెక్టర్లు, సిఐలు, వీళ్ళతో కూడా కంట్రోల్ కాక 300 మంది పర్సనల్ సెక్యూరిటీ ట్రైలర్ లాంచ్కి. ఇప్పుడు బీహార్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కత్తులతో గన్నులతో వెల్కమ్ చెప్తామని ముందే చెప్పేశారు. ఆల్మోస్ట్ అదే జరిగింది. బట్టలు చింపుకోవడం ఒకటే తక్కువ. అసలు అల్లు అర్జున్లో వాళ్ళకేం నచ్చిందో, ఆ వేషధారణ ఏమైనా నచ్చిందేమో, రౌడీలాగా కనిపించడం. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి రౌడీ మూక ఉన్న బీహార్ రాష్ట్రంలో తెలుగోడికి ఇంత భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ ఘనతను సాధించింది ఎవరు? సుకుమార్. చెప్పాలంటే సుకుమార్ లేకుంటే అల్లు అర్జున్కి ఈ వేషధారణ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సుకుమార్ ఇస్ ద మెయిన్ లీడ్. మీరు చూసుకుంటే బాహుబలి సినిమాతో ప్రపంచానికి చాటి చెప్పింది బాహుబలి సినిమా, కానీ ఇది ట్రైలర్ చాటి చెప్పింది. ట్విస్ట్ ఇదే, సినిమా కాదు, జస్ట్ ట్రైలర్. ఆద్యనం ఏంట్రా బాబు. వరద బాధితులు ఉంటున్నారు ఒక్కొక్కడు. వరద బాధితులు పులిహోర పొట్లాలకి ఎదురు చూసినట్టు అల్లు అర్జున్ కోసం అంతమంది ఎగబడుతున్నారంటారా బాబు, కరువులో ఉన్నట్టుగా. సినిమా ఎలా ఉంటుందో మనం ఊహించక్కర్లేదు. సో ఇదన్నమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.